అలాగే ఉంది, బాగానే ఉంది. అదే చేసి అంతే మామూలు చేసి. నాకు ఇక్కడ బట్టతో వచ్చింది అయితే పెద్ద వయసు వాళ్ళు వచ్చి బట్టలు. అంతే. అవునా? పెద్ద వయసు వల్ల బాగా వచ్చింది బట్టల. ఉంది, గిఫ్ట్ అయితే ఉంది. లిఫ్ట్ అయితే ఉంది. గిఫ్ట్ అయితే ఉంది కానీ పంచమైంది. ఇప్పుడున్న జనరేషన్కి మీరు గంటే 79 అండి ఇప్పుడు. కొంతమందికి అసలు జీవితం అంటే అయిపోయి మొన్ననే 78 నుండి 79 వచ్చినాయి. మే 9కి. మే 9 1947. ఇప్పుడు వాడు ఆగస్ట్ అయితే స్వతంత్ర దినోత్సవం. నాన్నగారు బాగున్నారా? బాగున్నారు. నేను వచ్చినగా టిఫిన్ చేసి ఇక చిన్నగా రా అని చెప్పి పంపించా. మాట్లాడాలి. నేనే కడిగేస్తాను. అవును. ఓల్డ్ సినిమా వస్తుంది, పెట్టుకుని వస్తున్నా. ఇప్పుడు ఓల్డ్ సినిమా వస్తుంది బాగా. సినిమా పెట్టుకున్నారా ఇప్పుడు? అంటే పెట్టుకోవడం అంటే దాంట్లోనే వస్తుంది. నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు ఇప్పుడు పెట్టుకోపోయినారా? ఏం కాదు, అది నడుపుతాం. మేము కూడా పాతవాళ్ళం కాబట్టి నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఆ సినిమాలు ఎక్కువ చూస్తాం. తర్వాత కృష్ణ, శోభన్ బాబు ఇప్పుడు వచ్చేవాళ్ళంతా మామూలుగా ఉన్నారండి. ఒక లెవెల్ వరకు బాగానే ఉన్నారు కానీ తర్వాత అంతా ఆరోగ్యం బాగానే ఉంటుందండి. మాకంటే సూర్యుని గారు నేను కలిసి చదువుకున్నాం. మీ ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ చాలా 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 చిన్నప్పటి నుంచి, రెండో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఒకటే ఇద్దరు ఒకటే రకంగా ఉన్నాం. ఆయన తెలుగు, నేను ఇంగ్లీష్, అన్నింటిలో ఫస్ట్. అప్పుడు ఏ స్కూల్ అండి మరి? ఇక్కడే మామూలుగా ఇక్కడ హై స్కూల్ ఉండేది. ప్రైవేట్దేనా? గవర్నమెంట్దేనా? ఫస్ట్ ఎలిమెంటరీ స్కూల్ ఉండేది. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఉంది సారా, చిన్న స్కూల్ కాదు. తర్వాత గుట్టమే స్కూల్లో కొద్ది రోజులు వెళ్ళాం. క్లాస్ స్కూల్ వెళ్ళేది తర్వాత 1 నుంచి 5 దాకా చెప్తున్నారనగా ఇక్కడ గుట్ట మీద నరసింహస్వామి గుట్ట మీద కూడా స్కూల్ ఉండేది. అంటే మామూలు బోర్డు ఒకసారి చూసా, పాడుపడిపోయింది మొత్తం. బిల్లు రేపు చెట్లు అంటే ఒకటి ఉంది, అంటే నడపలే కానీ తుప్పు మొత్తం చెట్లు ఇట్లా విరిగిపోయింది. తర్వాత ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, తర్వాత జూనియర్ కాలేజీ అయితే, తర్వాత నేను చదువు కోసం ఉద్యోగం కోసం వెళ్ళిపోయినా. గుంటూరు హిందూ కాలేజీలో BA పాస్ అయినా. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో MA పాస్ అయినా. ఇంజనీరింగ్ చేశారంటే ఇక్కడ LF పెట్టి జూనియర్ కాలేజీలో పెట్టి ఇక్కడ నేర్పించేసేసాడు. గ్రాడ్యుయేట్ ఆఫ్ చేసేసాడు. ఆఫ్ చేసేసాడు. నేను పై చదువులకు వెళ్ళిపోయాను. నేను ఏం చేశానంటే తర్వాత LF స్కూల్లో పెట్టి మంచి డెవలప్ చేశాను. రాజకీయంగా కొంచెం ఎదిగాడు. రాజకీయంగా ఆధ్యాత్మిక కూడా ఉన్నాడు. ఈ సాయిబాబా గుడి ఇవన్నీ ఉపన్యాసాలు ఇచ్చేవాడు. సాయిబాబా గుడిలో 2 సార్లు ఉపన్యాసాలు చెప్పారు. రామాయణం స్కూల్లో కూడా పిల్లలకి భగవద్గీత అవన్నీ నేర్పించడానికి
వచ్చేవాడు ప్రతి సంవత్సరం 2 సార్లు గ్యారంటీ. తర్వాత నేను ఉద్యోగానికి వెళ్ళిపోయాను. మొట్టమొదటి వచ్చినప్పుడు కలుస్తుండేవాడు. అదే ఆయన ఫోన్ చేస్తున్నా కలుస్తుండేవాడు. అనుకోకుండా చనిపోయాడు. హార్ట్ అటాక్. క్యాన్సర్ అంటండి. క్యాన్సర్ ఉంది. కొంచెం హార్ట్ వీక్గా ఉండేది. అదే కుటుంబంలో అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. క్యాన్సర్ దించేవాడు కదా. అవును. దించినప్పుడు టైం పాస్ ఇక్కడ కూర్చునేవాడు అనమాట. అది డ్రైవర్. అట్లా ఆయన చెప్పేవాడు అన్నమాట. క్యాన్సర్ మొదట్లో కొంచెం హార్ట్ అటాక్ వచ్చింది. కుటుంబంలో కొంచెం చికాకులు వచ్చింది. అదే డాక్టర్ బాగానే ఇబ్బంది పడ్డాడు. అవును. క్యాన్సర్తో చాలా ఇబ్బంది పడ్డాడు. అమ్మవాళ్ళండి ఆయన అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. ఆయన మంచిగా స్కూల్లో కూడా మంచిగా మాట్లాడేవాడు. మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నాడు. తగ్గినట్లేదు వర్షం. వాళ్ళలో ఉందండి వర్షం. 3 రోజులు చెప్పారు. తుఫాన్ ఉంటుంది. తుఫాను జనాలు బయటికి తొందర రారు. అవునండి.